మనకి ఆర్థికవేత్తలు ఆ పుస్తకాల్లో చదివిన ఆర్థిక శాస్త్రం దగ్గర ఆగిపోయారు. ఓ ప్రొఫెసర్ గారు చెప్తూ ఉంటారు, సిఐఏ వ్యవస్థ ఎట్ట నాశనం అయిపోతుంది, లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది. దేశంలో పేదరికం తగ్గిపోయింది అంటే ఐక్యరాజ్య సమితి చెప్తున్నా ఆయనకు అర్థం కాదు. లేకపోతే అట్లాంటి మహానుభావులు చాలామంది ఉన్నారు మన దేశంలో. వీళ్ళు ఏంటంటే ఆ పుస్తకాల్లో వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కార్పొరేట్ కమ్యూనిస్టు బ్రాయిలర్ కోళ్ళు. కార్పొరేట్ కమ్యూనిస్ట్ బ్రాయిలర్ కోళ్ళు. కార్పొరేట్ వ్యవస్థలంటే ద్వేషం, కమ్యూనిస్ట్ ఐడియాలజీ, ఈ రెండు కలగలిపి ప్రతిదాన్ని ఆ భూతత్వంలో నుంచినే చూస్తారు తప్పించి మారుతున్న ప్రపంచాన్ని చూడరు. ఇదివరకటి రోజుల్లో ఉపాధి అవకాశాలకి ఇవాళ ఉపాధి అవకాశాలకి తేడా ఉంది. ఇవాళ ఉపాధి అవకాశం దొరక్కపోవడం అంటే ఏం లేదు, చేసే ఫీలింగ్ జనంలో లేదు. యువతలో అంటే చదువుకుంటున్న యువత ఇదివరకటి రోజుల్లో పనులు చేసుకునేవాళ్ళం, ఇవాళ రోజున అట్లా పనులు చేసేందుకు సిద్ధంగా లేరు. చేస్తున్న వాళ్ళు బాగానే ఉన్నారు. అది ఎవరు? సబ్బండ వర్గాలు అంటాం. అంటే ఆర్థిక వెనుకబాటు ఉన్నటువంటి కుటుంబాలు చేస్తున్నాయి, కానీ ఎగువ మధ్యతరగతి ఈవెన్ మధ్యతరగతి కుటుంబంలో కూడా చేయట్లేదు. దాని వలన మార్పులు అర్థం కావట్లేదు. అట్లాంటి వాళ్ళ మెదళ్ళని వీళ్ళు కలుషితం చేస్తుంటారు, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు తాజాగా ఇండియా టుడే కాంక్లేవ్లో అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఎవరైతే మహా ఆర్థికవేత్త చెప్పుకొచ్చేది ఏంటంటే, అక్టోబర్ డిసెంబర్ త్రైమాసికంలో జీడిపి ఏడాదిన్నర కాలంలో అమిత వేగంగా వృద్ధి చెంది 8.4% వృద్ధి నమోదు చేసింది. అయితే ద్రవ్యోల్బణం 1 నుంచి 1.5 ఉండాలి లెక్క ప్రకారం అయితే, కానీ వాస్తవిక ద్రవ్యోల్బణం 3 నుంచి 5% మధ్య ఉంది. ఇది ఎందుకు అనేది అర్థం కావట్లేదు అంటున్నారు. కాలం మారుతుంది, అదే తేడా. ద్రవ్యోల్బణం అన్నటువంటి దాని సిస్టమ్ మార్చాలి. ఇదివరకు పేదరికం అంటే ఏడాదికి 10,000 లోపు సంపాదించడమే పేదరికం. ఆ తర్వాత ఏడాది 40,000 లోపు సంపాదిస్తేనే పేదరికం. ఇవాళ ఏడాది 3 లక్షల లోపు సంపాదిస్తే కూడా పేదరికమే కదా. ఇప్పుడు ఏడాదికి 4 లక్షల లోపు అయితే పేదరికమే. వైట్ రేషన్ కార్డు ఎవరికి ఇస్తున్నారు? 4 లక్షల లోపు వాళ్ళకి ఇస్తున్నారు. అంటే తేడా లేదా? కాబట్టి కాలం మారుతున్నది, దానికి అనుగుణంగా వీళ్ళు మారక మనల్ని వెనక్కి బొమ్మంటున్నారు. మోడీ మ్యాజిక్ అర్థం కావట్లేదు వీళ్ళకి.